కానీ టగడగ పని ఎంతసేపే మిషన్ అని పట్టుకొస్తా. నాకు అసలు శాతం అయితే లేదు, పెయ్యంత పిస పిస అవుతుంది, నువ్వు చెయ్యరాదు. మరి కిన్నర శాతం అయిందని ఓ ఎండపడ చూడు, కొద్దిసేపు అయితే నెత్తి మీదకి వస్తుంది టగడగ కానీ. గదే అంటారా మరి నెత్తి మీదకి వస్తుంది, నువ్వు చెయ్యరాదు. నాకు శాతం అట్లా పోయి పండుకుంటా కదా. పండుడు తినుడు ఏమైనా పని చేసేది ఉన్నదా ఈ అక్క? నేను మిషన్ కాడ పెడతా టగడగ కానీ ఒర్రియను వచ్చిననుకో ఈ పండు అంతా వచ్చే వరకు గడ్డంతా సాఫ్ చేయాలి, లేకపోతే ఊకునేది లేదు. నువ్వే సాఫ్ చేసుకొని అయితే ఏముంట నాకు నేను చెయ్యపో. నీకు మిషన్ కాడ వేస్తారు లేకపోయినా అనుకో నీ ఈపు అంతా పట్న వలుగుతుంది. నీ యొక్క ఊరిన వాడి కొడతా. నీకు అర్థం కావట్లేదా? కుంభాలు అయితే తింటావా? పొద్దుకు 4 సార్లు తింటావు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి కాదు దౌడ. నువ్వైతే మిషన్ కాడికి అయితే పో, నేను పోయి సప్పడానికి వంట గాని ఈ ఎండ పడితే నేను పని చేయాలన్నా నా గ్లామర్ అంతా దెబ్బతింటది. అసలే శాత కాక నేను తత్త అంటే కైకిలలో పెట్టుకుంటే ₹1 కూడా పోద్ది వీనికైతే. పిసాను మొఖం గారా ఎట్లా బతుకుతాడో ఏమో వీడు పోయిందా లేడా? ఓ ఆంటీ ఏం చేస్తాను ఆడ ఒక్కదానివే సాయపడా వచ్చి పానం అంతా ఆగమాగం అయితే లేదా నీకు? అబ్బా నీ నోట్లో బెల్లం పెట్టా, నా మూడు కూడా సాయపడతా అని లేదు. నువ్వు అన్నావు శాతం అయితే లేదు పిల్లగా, పోయి పండుకుంటేగా. ఏంది పండుకుంటావా ఆంటీ? నేను వస్తాను తోడరావాలా ఆంటీ? నేనేమైనా పెళ్లికి పోతానా సాగుకు పోతానా? నాకు తోడగొత్తా అంటాను. నీకు పెళ్ళం పిల్లలు లేరా? సరే ఒక్కదాని ఉన్నావని అడిగినత్తి, సరే పోతాను తీగ. నేను ఎండకంత ఆగం అవుతాను, పోయి సత్తగా కొంత. ఎక్కువైంది పడుకుంటా. రేయ్ ఎవరైనా నువ్వు నా పక్కన వచ్చి పన్నావు? నీ జాగనా ఇది? నీ జాగలు నువ్వు బండు, నా జాగలు నా పంట. నీ జాగర నువ్వు బండురా, కానీ నా పక్కకు వచ్చి ఎందుకు పన్నావు? నేను గద అడుగుతానా? నువ్వు నా పక్కన వన్నావు, నేను అడిగినా పక్క పండుకోరాదు, చల్లగా వస్తాంది. అయినా నీతో నాకేంద్రా? చెయ్యి ఎత్తే చెయ్యి నరుకుతా, కాలెత్తే పోయినా నువ్వుతో పడుకో, పడగా మూసుకొని. అప్పర బిడ్డ వాండే వండనిచ్చి నన్ను వండని కదా, ఏ కొంపలైన వండు మనకు అలవాటైంది. కానివ్వండి. శంకర్ గారి చేయి ఎత్తలేనట్టున్నది, నా మీద వేసింది. అబ్బా రాజా, అప్పుడుకెళ్ళి ఇస్తాను ఇంకా ఇత్తులు ఎప్పుడు ఇస్తావు? ఇంకా తొందర ఇయ్యరాదు. నాకేమో ఇచ్చేటట్టే ఉన్నది. అగ్గో నాకే మందు సరిపోదంటే ఇది అడుగుతాను కదా. అగో నా పోరు కనబడతలేదు కదా, ఇంటికాడ లేకుంటే పొలం కానే ఉంటుంది, చూసాను అద్దం. అగో విలువలో ఉన్నాయి. అగో వీడేమో సందుగాడు, వాడేమో కార్తిక్ గాడు, మధ్యలో శంకర్ చంపినా. వీళ్ళు కథనే ఉన్నారు, ఇలా అన్నారు. ఏ ఆగో ఇప్పుడు అయిపోయింది కదా మళ్ళానా? అబ్బా నాకు ఇస్తా అన్న తొందరగా ఇయ్యరాదు, ఎంతసేపు అని చూడాలి, తొందరగా ఇయ్య. ఇప్పుడు కాదు తర్వాత ఇస్తా మళ్ళా. అబ్బా ఎంతసేపు అని చూడాలి, నాకు ఇచ్చేది నాకు ఇయ్యరాదు, ఇందాక నుంచి అడుగుతాను. ఎప్పుడు ఇట్లా చేస్తాను?
ఇస్తావు శంకర్ గారి పని అయిపోయింది. నైట్ సరిపోలే, ఇప్పుడు మళ్ళీ ఉంటాయి అయిపో. అరే మింటుగా ఏందిరా ఇది? బస్కి అయిపోయింది, కుక్కలు దింపిస్తారా? లేరా లే, ఏందిరా చెప్పు. ఏంది బే? నా పిల్లం పక్కన పన్నావు లే. అవులే ఫస్ట్ వచ్చి వాడమంటే ఏం లేదు కానీ నీ మంటనే వచ్చిందా? కొద్దిసేపు నన్ను వంట నీరా. నా పిల్లం పక్క ఏమన్నా పరపారా పనానికి? లే బేలే, నీకు బుద్ధి లేనే. సై లే, నిద్రలేక లే. సై సై లే. ఏముండు, నన్ను పండనియో, నువ్వు పండవు. నాకు చేత కాక నేను చస్తా అంటే పిసమ్మకన్నారా నువ్వు లే. కంటే లే. ఏంటిది? అగో వీడెప్పుడు వచ్చిండు? వీడంటే ఇందాక నా పక్కకు వచ్చి పండుకున్నా, నాకు తెలివే ఉన్నది. వీడొచ్చింది, వీడెప్పుడు వచ్చినా నాకు తెలియనే తెలియదు అసలు. అబ్బా నిన్ను అడగలా బే, నువ్వు టికెట్ ఇయ్యందా వీడు బస్ ఎక్కిండా అన్ని కథలు పడతావు. ఇప్పుడు అంతా ఆధార్ కార్డేనే ఫ్రీ అయినా. అరే అది అడవులోకి రా. నువ్వు లే, దున్నపోతారా నువ్వు లే లేరా. ఏందిరా లే. నీ బండనా నీ పెళ్ళం బండనా? నా బండలోనే బండ. నీ పెళ్ళనా పక్కన పన్నది, నేమన్నా నొల్లి పెట్టుదానారా? సక్క పండుకోలే. నువ్వు లేదా ఫస్ట్ నువ్వు ఇటు ముఖం వాళ్ళ పక్కన అనుకో. ఏమనుకుంటున్నాను గుర్తుందా దానికి ఏమన్నా? పోయి మధ్యలో ఇద్దరు మధ్యలో అంటాను మొగల పక్కన. ఓ పిసమిత్రుడే ఫస్ట్ వచ్చి నేను మళ్ళీ తర్వాత వాడొచ్చి పన్నాడు. వీడొచ్చి నాకు సోయి లేదు అసలు, నాకు తెలియనే తెలియదు వీడొచ్చింది కూడా. ఇక పొయ్యి మీద గంట సోయి లేకుండా ఎందుకున్నావే? ఎవడొస్తాను ఎవడు పోతానన్న సోయి కూడా లేదు. నేను పొద్దుగాల చూసినాడు ఊళ్ళో ఇద్దరు ఉంటా పోతుందా? ఏ అట్లా కాదు, నాకు శాత కావట్లేదు అని వచ్చి పండినా. మీ ఇంటికాడ వచ్చి చెప్పిండు. బండికి పోరా. నువ్వే ఎక్కుతారా? ఏ కొట్ట కాదు, ఆ కొట్ట కాదు. అప్పుడే పండుకున్నాం కదా అందరం కలిసి. అందరం కలిసి వందాం. ఏమనుకున్నాను అరే మీటికి వాడు కొట్టుకోరా పని అయిపోరా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ జిందగీ. అందరు ఎట్లున్నారు? అందరు సూపర్ ఉన్నారని అనుకుంటాను. మేము కూడా మస్త్ అంటే మస్తు ఉన్నాం. సో ఈ మధ్యలో కొద్దిగా వ్యూస్ అనేవి డల్ అయినాయి. మంచి మంచి కంటెంట్లు తీస్తే వాటికి వ్యూస్ రావట్లేదు. కొద్దిగా ఏ వ్యూస్ ఏవైతే ఎక్కువగా వస్తున్నాయో ఆ కంటెంట్లు తీసే ప్రయత్నమే చేస్తున్నాము. సో వాటికి కొద్దిగా నెగిటివిటీ కామెంట్స్ అనేవి వస్తున్నాయి. సో మీ అందరికి ఎప్పుడు మంచి వీడియోస్ అందించడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాము. మన వరంగల్ పేరు మీద ఉన్న ఛానల్ అవన్నీ మనయే. అన్ని ఛానళ్ళు చూడండి. మెయిన్గా అయితే మన వరంగల్ జిందగీ, వరంగల్ చిత్రాలను చూడండి. మనకైతే సబ్స్క్రైబర్స్ అయితే ఎవరు కాల్స్ అయితే చేయట్లేదు. మన వీడియోస్ అయితే మీ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. కామెంట్స్లో మీరు మెన్షన్ చేస్తూనే ఉన్నారు. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనో అవి కామెంట్స్లో మెన్షన్ చేయండి. మన వీడియోస్ మీ దగ్గరికి ఎప్పుడు చేరాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం కొట్టులే. గంట కొట్టుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. ఎలాంటి వ్యూస్ వస్తున్నాయో అవే తీస్తున్నాము. సో మీరు ఇవి కూడా ఆదరించండి. ఇంకా మంచి మంచి కంటెంట్స్ మీ ముందుకు తీసుకొని వస్తాం. ఇప్పుడు వచ్చే 2-3 వీడియోస్ మాత్రం మంచి కంటెంట్తో మీ ముందుకు రాబోతున్నాం. వాటిని చూసేయండి. లవ్ యూ. బాయ్ ఫ్రెండ్స్.